హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మీ భాగ్య అశోక్. ఈవినింగ్ తినడానికి ఏం లేనప్పుడు ఇలా స్నాక్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా. స్నాక్స్ అయితే అద్దిరిపోయింది. టమాటా కెచప్లో పెట్టుకొని తింటే ఉందండి. స్నాక్స్ అద్దిరిపోయింది. మరి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇక్కడ రెసిపీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోనే 4 గుడ్లు తీసుకుంటున్నాండి. గుడ్లు ఉడకడానికి వాటర్ అయితే వేసేసుకుందామండి. పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు అమ్మ కుట్టీలు చేస్తున్నా కదండి నేను, దానికోసం అయితే మళ్ళీ మ్యాగీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మ్యాగీ ఉడికించుకోవడానికి వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ వాటర్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మ్యాగీ వేసేసుకుందాము. ఇందులోనే మ్యాగీలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. చూడండి ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందామండి. చూడండి మ్యాగీలో అయితే వాటర్ అంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు కూల్ వాటర్ అయితే వేసేసుకుందాం మనం. ఈ కూల్ వాటర్ కూడా మనం తీసేసుకోవాలండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మ్యాగీ కూల్ వాటర్ పోయడం వల్ల మ్యాగీ అంటుకోకుండా ఉంటుంది. అందుకే కూల్ వాటర్ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మంచిగా పొడి పొడిగా అవుతాయండి. చూడండి ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి, తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి గుడ్లు అయితే పొట్టు తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందామండి. ఎగ్స్కు ఇలా కాటు పెట్టినామనుకో మనము రౌండ్, చూడండి బాగా వచ్చేసింది కదా. ఎగ్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా అండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము, కారం కొంచెం, కాస్త జీలకర్ర ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాండి. చూడండి ఇవన్నీ ఇప్పుడు కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. పొడి పొడి అయినాయి కదండి, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటాం. కాస్త ఆయిల్ వేయడం వల్ల ఇగో మంచిగా అంటుకుంది గుడ్డుకు, మసాలా మొత్తం అంటుకుంది. చూడండి చూడండి ఇప్పుడు మ్యాగీ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు గుడ్లకు అయితే చుట్టేసుకుందామండి. చూడండి ఇలాగ చుట్టేసుకోవాలి మొత్తం. చూడండి ఎగ్స్కి అయితే ఇలా చుట్టేసుకోవాలి మొత్తం మ్యాగీ. చూడండి ఇలా మ్యాగీ అయితే చుట్టేసి పెట్టుకున్న గుడ్లకు ఇక్కడ కార్న్ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాండి. 2 స్పూన్లు తీసుకున్నాను. 1 స్పూన్ కూడా తీసుకుంటున్నానండి. 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నాను నేను. కొంచెం కారం వేసుకుందామండి, కాస్త సాల్ట్ అండి. మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మేము ఎగ్స్కి మొత్తం మ్యాగీ చుట్టేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కార్న్ఫ్లవర్ ముంచుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ ఇలాగే వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకు విడిపోకుండా ఉంటాయండి, మ్యాగీ కదా అని చెప్పి నేను ఇట్లా వేస్తున్నాను. చాలా బాగా వస్తాయి ఇట్లా వేసుకుంటే. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ డీప్ ఫ్రై అయితే అయిపోయినాయండి, తీసేసుకుందాం. మళ్ళీ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటున్నా. ఈ అమ్మ కుట్టీలు అయితే చాలా బాగా వచ్చినాయండి. మరి మీరు కూడా తప్పకుండా వీలున్నప్పుడు ట్రై చేసి మరి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ అయితే చేయండి. అబ్బా చాలా బాగా వచ్చినాయి. మరి మా పిల్లలు అయితే ఈరోజు లొట్టలు వేసుకుంటా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి.